శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం చెప్పుకుంటున్నాం. నిన్న మనం పోతన మహాకవి రాసిన నవమ స్కందం నుండి 280వ పద్యం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 281 నుండి కొనసాగిద్దాం. మెల్లని నగమున నయనము అల్లార్చి శరంబు విల్లునందిన మాత్రం గుల్లలు నాచులు చిప్పలు పెళ్ళలు నెయ్యి జలది పెద్ద బీడయ్యుండే. వెంటనే విల్లంబులు అందుకున్నాడు రామచంద్రమూర్తి. సముద్రం మీద కోపంతో అందుకున్నాడో లేదో వెంటనే ఆ సముద్రం అంతా కూడా ఎండిపోయినట్లు అయిపోయింది. దాని అందరి సమస్త జీవరాశులు కూడా భయంతో కలత చెందాయి. ఇట్లు విపన్నుండైన సముద్రుండు నదులతో కూడి మూర్తిమంతుండై చనుదించి రామచంద్రుని శరణంబు చొచ్చి ఇట్లని స్తుతించే వెంటనే సముద్రుడు పురుష రూపంలో మారాడు. సముద్రంలో కలిసే నదులన్నీ స్త్రీ రూపంలో మారి ఆ సముద్రుడు భార్యలందరూ కూడా రామచంద్రుడికి నమస్కరించి, ఓ కాకుస్తకులేశ ఓ గుణనిధి ఓ దీన మందారా, నేనీ కోపంబునకెంత వాడ జడదిన్నివేమి భూరాజవే, లోకాధీశుడవా అధినాయకుడవు ఈ లోకంబులెల్లప్పుడు నీకు క్షిం ప్రభవించునుండు అడగు నిక్కంబు సర్వాత్మక. కాకుత్సకులానికి అధీశ్వరుడా, ఓ కరుణానిధి రామచంద్ర, నువ్వు సర్వవ్యాపి అయ్యా, మాకు తెలుసు. నీ కోపాన్ని ముందు నేను ఎంతటి వాడిని మహానుభావ. నేను జడత్వంలో ఉండి నువ్వెవరో ముందు ఎరగలేదు. నువ్వేమన్నా సామాన్యమైన భూమికి నీలే రాజువా, లోకాలకే ప్రభు అయ్యా. నువ్వు నిర్వికారుడవి, ఆదినాయకుడివి, ఆది పురుషుడు అని ఇప్పుడు నేను ఈ రూపంలో సముద్రుడుగా పురుష రూపంలో మారి నేను తెలుసుకోగలిగాను. ఈ లోకాలు ఎల్లప్పుడూ కూడా నీ కడుపులోనే కదా పుడుతూ ఉంటాయి మహానుభావ, రక్షింపబడుతుంటాయి నీ వలనే కదా, లయింపబడుతుంటాయి నీ వలనే కదా. దేవతలందరూ కూడా నీ అధీనంలో వాళ్ళే కదా. ధాతల రజమున దేవవు వ్రాతము సత్వమున భూతరాశిదమమునన్ జాతులుగా వనరించు గుణాతిథుడవీవు గుణగణాలంకార. గుణగణాలకి అలంకారమైన వాడా మహానుభావ. ప్రజాపతులేమో రజోగుణం చేత, దేవతలేమో సత్వగుణం చేత, ప్రాణికోటి అంతా తమో గుణం చేత జన్మింపజేసేవాడివి. అలా ఆ త్రిగుణాలతో జన్మింపబడేటట్టుగా చేసేవాడివి నువ్వే కదా. కట్టుము సేతువు లంకం చుట్టుము నీ బాణవక్ని సురవైరి తలలు కొట్టుము నేలంబడ చేపట్టుము నీ అబల అధిక భాగ్య ప్రభలను. వెంటనే సేతువు కట్టయ్యా నా మీద, నీ బాణాగ్నితోటి లంకను చుట్టబెట్టు, సీతమ్మను తెచ్చుకో అని చెప్పాడు. హరికి మామనగుదు అట మీద శ్రీదేవి తండ్రి ఊరకేల దాకటింప కట్టగట్టి తాటు కమలాప్తకులనాథనీయ సోలతలకు నెలవుగాక. శ్రీహరికి సాక్షాత్తు మామనయ్యా, నేను పిల్లనిచ్చిన వాడిని, శ్రీదేవికి తండ్రిని కదా. నీ కీర్తి ముల్లోకాలు వ్యాపించేటట్లుగా నా పైన వారధి కట్టు మహానుభావ. కపిశ్రేష్ఠుల చేత ఆయన చెప్తున్నాడు, పర్వతాలని పెద్ద పెద్ద వృక్షాలని తీసుకొచ్చి పడేయి నా మీద, అదే నీకు వారధి అవుతుంది. కపిశ్రేష్ఠుడు మామూలు కోతులు కాదు వీళ్ళు, ఒక్కొక్కడు పర్వతాన్ని లేపే అంతటి వాడు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఇక్కడ కూడా ఈ సముద్రుడు చెప్తున్నాడు చూడండి, పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న కొండలని ఎత్తించి ఈ కపిశ్రేష్ఠుల చేత నా మీద పడేసి వారధి కట్టు. అర్థమైందండి? మామూలు రాళ్ళు కాదు అవి, పెద్ద పెద్ద పర్వతాలు అని చెప్పబడింది. ఇక్కడ భాగవతంలో చెప్పబడ్డ రామాయణంలో చూసారా, కపిలు అంటే మామూలు కపులు కాదు వాళ్ళు. అందుకోసమే లంకను గెలవగలిగాడు. మరి ఆ వాలి గురించి చెప్పినప్పుడు చంకలో పెట్టుకొని పరిగెత్తాట రావణాసురుణ్ణి. అంత పెద్ద ఆకారాలు ఆ కపీశ్వరులు ఆ రోజుల్లో. ఈ మామూలు కోతులు కాదు అవి. కాబట్టే లంకని గెలుచుకోగలిగాడు రామచంద్రుడు సుగ్రీవుడితోటి సఖ్యం చేసి. అలా చెప్తున్నది
మహానుభావ నువ్వు ఇలా చెయ్యి కానీ అని విన్నవించిన రామచంద్రుడు సముద్రుని పూర్వ ప్రకారమున ఉండు పొమ్మని వీడుకొల్పే. సరే అలానే ఇంతకుముందు ఎలా ఉన్నావో నీళ్ల రూపంలో అలా ఉండిపో అని చెప్పేసి ఘనశైలంబులు తరువులు ఘనజవమున పెరికి తెచ్చి కపికులనాథులు ఘనవన రాసింకట్టిరి ఘనవాహ ప్రముఖ దివిజగణము నృత్యంపను. ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉండగా మరి ఈ కపులందరూ కూడా పెద్ద పెద్ద శిఖరాలని పెరికి తీసుకుని వచ్చి వారధిని కట్టారు. ఇట్లు సముద్రంబు దాటి రామచంద్రుడు రావణు తమ్ముండైన విభీషణుడు శరణంబు వేడిన అభయం బిచ్చి కూడుకొని లంకకు జని విడిసి వేడే పెట్టించి లగ్గలు పట్టించిన. ఈ విధంగా సముద్రాన్ని దాటాడు మహానుభావుడు. ఆ తర్వాత రావణ తమ్ముడైన విభీషణుడు ఎన్ని శరణు వేడాడు, అభయం ఇచ్చాడు ఆయనకి. తర్వాత లంకలో విడిది చేశాడు. ప్రాకారములు తవ్వి పరికలు పూడిచి కోట కొమ్మలు నెలకుల ద్రోచి వప్రంబుల గరించి వాగిళ్ళు పెగలించి తలుపులు విరిచి యంత్రములు సెరిచి ఘన విటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేల కూలదన్ని మకర తోరణముల మహికూల్చి కేతనంబులు సించి సోపానములు కడిల్చి గృహములెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి భర్మ కుంభజయము పారవేచి కరులు కొలను సొచ్చి కలచిన కైవడి కపులు లంక జొచ్చి కలిచినప్పుడు ఆ లంకని ఏ విధంగా కలచివేశారయ్యా. కపులు అంటే ఏనుగులు ఎడా అయితే ఒక పెద్ద మడుగులో ప్రవేశించి కలిచివేసినట్లుగా ఈ కపులందరూ కూడా లంకలో ప్రవేశించారు. పెద్ద పెద్ద కొండలనే మోసిన వాళ్ళు ఈ లంకలో ఉన్న ఇళ్ళన్నీ ప్రాకారాలను తవ్వారు, అగడతలను పూర్తి చేశారు, కోట గుమ్మాలని నేల కూల ద్రోశారు, కోట గోడలను పగలగొట్టారు, వాకిళ్లను పగిలించారు, తలుపుల్ని విరిచేశారు, యంత్రాలని చెరిచేశారు, ఇంకా గోపురాలన్నీ నేల కూలేటట్లుగా చేశారు, మకర తోరణాలన్నీ మట్టిపాలు చేశారు, జెండాలని చింపేశారు, మెట్లను కదిలించారు, ఇళ్లను చీల్చివేశారు, భవనాలని కూల్చివేశారు. అలానే వాళ్ళు అలంకారంగా పెట్టుకున్న బంగారు కలశాలు వాళ్ళ భవనం మీద ఉన్నవి అవన్నీ కూడా విరిచి పారేసి అవతల పాడేసి విసిరి పారేసి కల్లోలపరిచారు. ఈ విధంగా మరి లంకని రూపే మార్చేశారు. అంత అందమైన లంక యొక్క రూపాన్నే మార్చేశారు. అంత ఈ అసురేంద్రుడు పంచిన కుంభ నికుంభ ధూమ్రాక్ష విరూపాక్ష సురాంతక నరాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ ప్రముఖులకు ధనుజ వీరులు శరశరాసన తోమర గదా ఖడ్గ కూల భిందిపాల పరశు పట్టిజ ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ చందన సందోహముతో పౌరంబు సేయు సుగ్రీవ పవనతనయ పనస గజ గవయ గంధమాదన నీల కుముద జాంబదాదుల రక్కసులను ఎక్కటి కయ్యంబులందు తరుల గిరుల కరాఘాతంబుల ఉక్కడించినంటారు. వాళ్ళల్లో ఉన్న సేన వీళ్ళల్లో ఉన్న సేన వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా అసురేంద్రుడు రాక్షసుడు పంపించాడు. కుంభ నికుంభ ధూమ్రాక్ష విరూపాక్ష మొదలగు వాళ్ళందరినీ. అలానే ఇటువైపు రాముడు వైపు సుగ్రీవ పవనతనయ్య అంటే ఆంజనేయ స్వామి, పనస గజ గవయ గంధమాదన నీలుడు కుముదుడు జాంబోదుడు జాంబవంతుడు వీళ్ళందరూ కూడా రాముడు వైపు వీళ్ళిద్దరూ కూడా ద్వంద్వయుద్ధం చేశారు. ఆయడ లక్ష్మణుడు జ్వల సాయ కమల త్రుంచె శైల సమకాయు సురాజేయు అనర్గళమాయోపాయును నయగుణ విధేయు అయి అతికాయును. అప్పుడు లక్ష్మణుడు తన ఉజ్వలమైన బాణాలతోటి కొండంత వాడైన అతికాయుడనే రాక్షసుని నేలగూల్చాడు. రామచంద్ర విభుడు రణమున ఖండించే మేటి కడిమి నేల మీగవర్ను బాహుశక్తి పూర్ణు పటు సింహనాథ సంకుచిత దిగిభ కర్ణ కుంభకర్ణు. ఇక రామచంద్రుడేమో ఆ కుంభకర్ణుని ఖండించాడు. మరి అలవున లక్ష్మణు దాజి స్థలి కూల్చన్ మేఘనాథు చెడులాసాదును జలభేదిజే వినోదును జలజనిత సుపర్భ సుభట భావ విషాదును. మళ్ళీ లక్ష్మణుడు మరి తన బాహుబలం చేత మేఘనాథుణ్ణి ఎంతో నేర్పుతో కూల్చేశాడు. ఆ తర్వాత అంతా తన వారందరూ మధ్యన అనిమిషపతి వైరి పుష్పకారహరుండై ఆరుడుండై అనికి నడిచి రామునితో ఘనరౌద్రముతో డాంపకయ్యము చేశాను. ఆ తర్వాత అందరూ చచ్చిన తర్వాత మెల్లగా పుష్పక విమానం ఎక్కి రావణుడు యుద్ధానికి వచ్చాడు. రామచంద్రుడికి అభిముఖంగా అయ్యి అవసరమున సురపతి పంపున మాతలి కురుతరముకు దివ్యరథము కొని వచ్చిన ఆధరణి వల్లభుడెక్కెను కరకరుడు దయాద్రి
ఎక్కువ కైవడితో మరి వాడు పుష్పక విమానం ఎత్తే రామచంద్రుడికి కూడా ఏదైనా పెద్ద రథం కావాలి కదా అని ఇంద్రుడి పైనుంచి మాతల్నిచ్చి తన రథాన్ని పంపించాడు రామచంద్రుడు అధిరోహించడానికని. దాన్నెక్కి ఈయన యుద్ధానికి వచ్చారు. ఇద్దరు కూడా ఇట్లా దివ్య రథారూఢుండై రామచంద్రుడు రావణునికి ఇట్లనియే చపలత్వంబునడాగి హేమ మృగముల్ సంప్రీతిన్ పుత్యంచుటో కపడ బ్రాహ్మణమూర్తివై అబలనా కాంతార మధ్యంబునల్ తపలాపించుడయో మదీయ సీత దివ్యామోఘ బాణాగ్ని సంతపనం పేగతి నోర్చువాడ ఉదురంతం బెంత రావణ. ఇదేమన్నా మాయలేడిని పంపించి నేను లేనప్పుడు నన్ను దూరంగా పంపించి నేను లేనప్పుడు నా కుటీరంలో ప్రవేశించి నా భార్యను దొంగతనంగా ఎత్తుకుపోవడం అనుకున్నావా? ప్రత్యక్షంగా నేను చేసే యుద్ధం కుక్కలాగా వచ్చావు. నువ్వు నన్ను ఎదిరించలేక నేను లేని సమయంలో వచ్చి నా భార్యను అపహరించుకెళ్ళావు. ఆ పర్యవసానం ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూస్తావు. నువ్వు ఇదేమన్నా దొంగతనంగా ఎత్తుకెళ్ళటం అనుకున్నావా? నీ చేసిన పాపములకు నీ చాత్మక యముడు వలదు నేనిట నానారాసముల తుంచి వైచిన ఖేచర భూచరులు కూడి క్రీడం చూడ. భూమి మీద ఉన్న వాళ్ళు ఆకాశంలో ఉన్నవాళ్ళు అందరూ చూస్తుండగా నీ పాపానికి ఇక్కడే యముడు అక్కర్లా, ఇక్కడే నువ్వు నా బాణాలతో దండించబడతావు చూడు అని పలికి పలు వింటన్ కునటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా ప్రళయోగ్రానల సన్నిభంబగు మహాబాణంబు సంధించి రాజలలా ముండగు రాముడేసి ఖరభూషాశ్రావణం దేవత బల విద్రావణు వైరిదార జన గర్భశ్రావణు రావణు వెంటనే తన బాణాన్ని తీశాడు, రావణుడిపైకి ప్రయోగించాడు. దశరథసునుండేసిన విసికము హృదయంబు దూర వివసుండగుచు దశకంధరుండు కూలెను దశవదనంబులను రక్తధారలు దొరగను. భాగవతంలో చెప్పే రామాయణంలో ఏం చెప్పారంటే ఒకటే బాణం, ఈ బాణంతో హృదయం చీల్చుకుపోగానే 10 తలల నుండి రక్తం కారిందట వాడికి. అలా కింద పడిపోయాడు వాడు, అంతే. 10 తలలు తుంచినట్లుగా ఏం చెప్పలేదు ఇక్కడ భాగవతంలో. అంత ఆ రావణుడు తెగుట విని పడిపోవటం. కొప్పులు బిగివీడి కుసుమమాలికలతో అంశభాగంబులు ఆవరింప శేషముచ్చంబులు శతకన్నికలుడ కంఠహారంబులు క్రందుకునగా వదన పంకజములు వాడివాతిరలెండ కన్నీళ్ల వరద లంఘములు తొడుప సన్నపు నడుములు జబ్బాడ పాలిండ్ల బరువులు నడుములు ప్రప్పికొనగా ఎత్తి మోదికొనుచు ఎరి పయ్యదలు పార అట్టునిట్టు తప్పుడడుగులిడుచు అసుర సుతులు వచ్చిరట భూతవేతాళ సదనమునకు ఘోర కథనమునకు భూత భేతాళ పిశాచాలన్నీ కూడా అక్కడికి వచ్చినాయి వీటిని తినడానికి, ఈ శవాలని. రావణుడి యొక్క భార్యలు కూడా గుండెలు బాదుకుంటూ వచ్చారు అక్కడికి. ఇట్లు వచ్చి తమ తమ నాథులను కని శోకించి 2 అందు శోకించిరి. అందు మండోదరి రావణుని చూచి ఇట్లని తన పతి శవాన్ని చూచి మండోదరి అంటూ హా ధనుజేంద్ర హా సురగణాంతక హా హృదయేశ నిర్జరేంద్రాదుల గెలిచి నీవు కుసుమాస్త్రుని కోల్వరేక. కుసుమాస్త్రుడు అంటే ఎవరు? మన్మథుడు. వాడి కోరలకు బలైపోయావయ్యా. దేవతలందరినీ జయించావు, ఏం లాభం? వాడిని ఒక్కడిని జయించలేకపోయావు నువ్వు మన్మథుడిని. సోన్మాదమున రఘుప్రవరు మానిని నేటికి తెచ్చి తప్పుడే కాదని చెప్పిన వినక కలవశంపును బుద్ధి తక్కడ. ఆ రోజే చెప్పాను తప్పు చేస్తున్నావు నువ్వు అని, వినలేదు. ఆ రాముడి యొక్క భార్యను తీసుకొచ్చి నీ చావును తెచ్చుకున్నావు. ఎండకాయ వెరచు నిన్ను వెన్నెలకాయ వెరచు విధుడు గాలి దీప వెరచు లంక మీద ఇట్టి లంక అపురికి మాకు అధిప విధవా భావమటరే. నేడు ఎండనే కాయటానికి దడుస్తాడు గట్టిగా సూర్యుడు, అలానే చంద్రుడు కూడా వెన్నెల కూడా కాయటానికి దడుస్తాడు లంక మీద.
అట్లనే గాలి కూడా వీవడానికి స్పీడ్గా వేగంగా వేయడానికి వీచడానికి తడిచేవాడు. అట్టి లంకా నగరంలో ఈరోజు మేము అనాథలమైపోయాము. నువ్వు పరాజితుడమైనావు కాబట్టి నీవు లేని ఈ లంకారాజ్యం ఇప్పుడు శత్రువుల చేత జయింపబడింది. ఇక ఎవరిని మేము ఆశ్రయించాలి అంటూ ఏడుస్తుంది మండోదరి. రేపు మనం 310వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.